ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుः సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భగవద్గీత శ్రోతలందరికీ కూడా ఆహ్వానం. మనం ఇప్పుడు రెండవ అధ్యాయంలో 59వ శ్లోకం చదివాం. ఏంటంటే, విషయ వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే అని ఒక మంచి సైకలాజికల్ ప్రిన్సిపల్ చెప్పారు ఇక్కడ. ఎందుకంటే మనం బలవంతంగా కూడా మన బాహ్యేంద్రియములు అంతరింద్రియములు మనకు తెలుసు కదా. అంతఃకరణం ఉంటే మనస్సు, బాహ్యేంద్రియములు అంటే చెవి, ముక్కు, కన్ను, ఇవన్నీ కూడా ఈ ఈ ఇంద్రియాలను మనం నిగ్రహించుకోవచ్చు. ఎందుకంటే మనస్సు అనేది చెప్తుంది, ఒరే ఎక్కడ పోలీస్ ఆయన ఉన్నాడు రా, నువ్వు ఇలా ఈ పని చేయొద్దు అన్నట్టుంది. సో ఆ విధంగా మనస్సు ఈ ట్యాక్స్ అయితే రెయిన్ రెయిన్ అంటే ఒక పగ్గం లాగా పనిచేస్తుంది అనమాట. సో ఆ విధంగా ఎప్పుడైతే మనస్సును మన కంట్రోల్లో, మనస్సు అనేటువంటిది రెగ్యులర్ గా కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం చేస్తుంటుందో మెల్లిమెల్లిగా వాటిది పైన అడిక్షన్ తగ్గుతుంది. బట్ అట్ ది సేమ్ టైం దానిపైన కొంచెం రాగము, రసము, రసం అంటే ఏంటి, ఒక ఆసక్తి ఉంటుంది. సమ్ లాంగింగ్, సమ్ లింగరింగ్ అంటాం కదా. సమ్ లింగరింగ్ ఫీలింగ్ ఆఫ్ డిజైర్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. అది కూడా పోవాలంటే మనకు ఎడ్యుకేషన్ ఇస్ నీడెడ్. మనస్సును మనం ఎడ్యుకేట్ చేయాలి. అదే ఇక్కడ రసోప్యస్య పరం దృష్ట్యా, పరం అంటే ఆ సుప్రీం ఏమిటి, నా వాట్ ఈస్ మై సుప్రీం గోల్ అనే దాన్ని మనం తెలుసుకుంటే ఆ రసం అనేది కూడా పోతుంది అనేటువంటిది అక్కడ. ఆ ఆ రసాన్ని ఎలా పోగొట్టుకోవాలి అనేటువంటిదే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ దీనిలో కూడా చెప్పబోతున్నాడు. దానికి ఉన్నటువంటి అడ్డంకులు ఏంటి, హౌ ద మైండ్ యాక్ట్స్, ఇవన్నీ కూడా చెప్పబోతున్నాడు అక్కడ. ఓకే. అసతి సమ్యక్ దర్శనే రసస్య ఉచ్ఛేద, సమ్యక్ దర్శనం లేనిది ఆ రసం పోదు అని చెప్పి అంటున్నాడు అనమాట. సో మైండ్ హ్యాస్ టు బి ఎడ్యుకేటెడ్. తర్వాత దానిలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, మైండ్ని ఎడ్యుకేట్ చేయడంలో మనం ఎదుర్కొనేటువంటి ఇబ్బందులు ఏంటి అని చెప్పనేటువంటిది నెక్స్ట్ దీనిలో ఉంది. ఒక చిన్న అవతారిక ఉంది దీనికి. సమ్యక్ దర్శన లక్షణ ప్రజ్ఞా స్థైర్యం చికీర్షత సమ్యక్ దర్శన లక్షణ ప్రజ్ఞాస్థైర్యం చికీర్షత. ఆదౌ ఇంద్రియాణి స్వవశే స్థాపయితవ్యాని ఆదౌ ఇంద్రియాణి స్వవశే స్థాపయితవ్యాని. యస్మాత్ తదనవస్థానే దోషమాహ. యస్మాత్ తదనవస్థానే దోషమాహ. ఆ యస్మాత్ అనేది కూడా ముందు దాంతో కలపాల్సిందే. ఎందుకంటే స్థాతవ్యతవ్యాని యస్మాత్, స్థాపయితవ్యము, స్థాపింపజేయాలి కాబట్టి అన్నట్టుగా అక్కడ యస్మాత్ అనేది కూడా స్థాపయితవ్యాని యస్మాత్ అన్న చోట ఆపితే బాగుంటుంది ఇంకా. సో ఇక్కడ ఏమిటిది, సమ్యక్ దర్శన లక్షణ ప్రజ్ఞాస్థైర్యం. ప్రజ్ఞాస్థైర్యం అంటే ఏంటి, బుద్ధి నిలకడగా ఉండడం, బుద్ధి యొక్క నిలకడ. ప్రజ్ఞాస్థైర్యం అంటే ప్రజ్ఞాయా స్థైర్యం, బుద్ధి నిలకడ. ఎలాంటి ప్రజ్ఞ, సమ్యక్ దర్శన లక్షణ ప్రజ్ఞ. సమ్యక్ దర్శనం అనేటువంటిది లక్షణంగా కలిగినటువంటి ప్రజ్ఞ. అంటే ఏమిటి, సరైనటువంటి అవేర్నెస్ వచ్చింది ఇతనికి, శ్రవణము మననము నిధ్యాసనం చేయడం వల్ల ఓ ఇది బ్రహ్మస్వరూపము అనేటువంటి సరైనటువంటి అవగాహన వచ్చింది. సో అది అది ప్రజ్ఞాస్థైర్యం. అది ఉండాలి. అది ఉండాలంటే మళ్ళీ మధ్యలో ఏదో దోవలో ఇంకేదో అడ్డం వచ్చి కొట్టుకొని పోకూడదు అనమాట. సో స్థైర్యం, చికీర్షత అంటే కోరుతున్నటువంటి వాడికి, చికీర్షత కోరుతున్నటువంటి వాడికి, వాడి వాడి చేత ఆదౌ ఇంద్రియాణి, చికీర్షత అనేది తృతీయ, చికీర్ష చేసేవాడికి అని, చేసేవాడు చేత ఏమి చేయబడాలి, ఆదౌ ఇంద్రియాణి స్వవశే స్థాపయితవ్యాని. మొట్టమొదటగా ఆదౌ అంటే మొట్టమొదటగా, ఇంద్రియాణి ఇంద్రియములన్నీ కూడా స్వవశే, తన వశమునందు, స్థాపయితవ్యాని నిలకడగా ఉంచాలి. ఆ, ఉండేట్టు చేయాలి, నిలకడగా ఉండేట్టు చేయాలి. స్థాపయితవ్యాని అంటే అక్కడ స్థిరంగా ఉండేట్టు చేయాలి. ఏ, స్థాపయితవ్యాని యస్మాత్, ఆ విధంగా నిలకడగా చేయాలి కాబట్టి అన్నట్టుగా. కాబట్టి తద అనవస్థానే దోషమాహ. అలా చేయకపోతే దోషం ఏంటి, దోషం అంటే ఇక్కడ ప్రమాదం. అలా చేయకపోతే వచ్చేటువంటి డేంజర్, అక్కడ వచ్చేటువంటి ప్రమాదం ఏంటి అనేటువంటిది. ప్రమాదం అనేదాన్ని నేను ఇక్కడ డేంజర్ అనే సెన్స్ లో వాడుతున్నా. సో బట్ సంస్కృతంలో ప్రమాదం అంటే అనవధానత. అనవధానత అంటే ఇన్అటెంటివ్నెస్. ఇన్అటెంటివ్ గా ఉంటే అది కూడా వాడుకోవచ్చు, ప్రమాదం అనే పదం కూడా అక్కడ కూడా వాడుకోవచ్చు. ఎందుకంటే మనం ఇన్అటెంటివ్ గా ఉన్నప్పుడే ఇంకేదో సమదర్ కోరిక వచ్చి లాక్కెళ్తుంది మనస్సును. అది అది ఇక్కడ శ్లోకం చదువుదాం. యతతో హ్యపి కౌంతేయ
యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చిత పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. హరంతి ప్రసభం మనః. ఓకే, ఇక్కడ ఇక్కడ ఫస్ట్ పద విభాగం చూద్దాము. యతతః, యతతః అనేది ఏతతో అవుతుంది. యతతః హి అపి, హి అంటే యస్మాత్ అని, యస్మాత్ యతతః అపి కౌంతేయ, హే కౌంతేయ, పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. చాలా చాలా సింపుల్ వర్డ్స్. ఇక్కడ అన్వయం ఏంటి? ఆ, పురుషస్య విపశ్చిత, ఒక వ్యక్తి, వాడు ఎలాంటి వాడు? పురుష అంటే వ్యక్తి, ఆడ మగ అని తేడా ఏం లేదు. పురుషస్య విపశ్చిత, విపశ్చిత అంటే ఏంటి? జ్ఞాని అయినటువంటి, చాలా బాగా చదువుకున్నటువంటి వాడు, లర్నెడ్ మ్యాన్. జ్ఞాని అంటే ఆత్మజ్ఞాని కాదు. విపశ్చిత అంటే చాలా బాగా విశేషం పశ్చితి, ఇది విపశ్చిత అని ముందు ఒకసారి చెప్పుకున్నాం కదా. విపశ్చిత అనే మాట ఇది వరకు కూడా వచ్చింది. సో ఈ విపశ్చిత అయినటువంటి వాడికి, పురుషస్య విపశ్చిత, అలాంటి వాడికి యతత, నాట్ ఓన్లీ దాట్, యతత ప్రయత్నం కూడా చేస్తున్నాడు. యమ అనేటువంటి ధాతువు నుంచి వచ్చింది కదా, యతన, యతన, యతత, యతి అనేటువంటిది. యతత అంటే ప్రయత్నం చేస్తున్నాడు. యతన్ అనే పదానికి యతత అనేది షష్ఠీ ఏకవచనం. యతత పురుషస్య విపశ్చిత, పురుషస్య విపశ్చిత, పురుషస్య యతత అపి అంటే చాలా తెలివైనటువంటి వాడు, చాలా బాగా చదువుకున్నటువంటి వాడు, వాడు అట్లాంటి వాడు, ఆ, ప్రయత్నం చేస్తున్నటువంటి వాడు కూడా, అపి అలాంటి వాడికైనా, హే కౌంతేయ, ఈ ఇంద్రియములు ఎలాంటివి? ఇంద్రియాణి ప్రమాథీని, ప్రమాథీని అంటే ఏమిటి? ప్రమథనశీల అని శంకరాచార్యులు రాయిపోతున్నాడు. అంటే మథించి పారవేస్తుంటాయంట. ఇంద్రియములు ఏంటంటే మనస్సును మథించి పారేస్తుంది. మనం ఏదో స్వీట్ చూస్తాము, అదేదో తినాలి అని అనిపిస్తుంది. ఆ స్వీట్ తినాలి, తినకుంటే మనకి ఏదో ఏదో పెద్ద లోపం ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. అక్కడికి వెళ్ళాలి, ఆ పర్టికులర్ ప్లేస్ కి వెళ్ళాలి, అదేదో స్వీట్ తినాలి, ఇంకేదో అందమైనది ఏదో దాన్ని ఏదో మనం తీసుకోవాలి. కొత్త ప్యాంట్లు వచ్చినాయో లేక కొత్త షర్ట్లు వచ్చినాయో అంటే అక్కడ పోయి మనం వేసుకోవాల్సిందే. సో ఆ విధంగా ప్రమథనశీల అని, మథనం అంటే మథనం, ప్రమథనం, ప్రకర్షేణ మథనం, బాగా తొలిసివేయడం, ఆ, చిలికి వేయడం. మథనం అంటే తెలుసు కదండి, సముద్ర మథనం అని మనం విన్నాం. మథనం అంటే ఏమిటి? సముద్రాన్ని మథనం చేసినప్పుడు మంథనం అని కూడా అంటాం. సముద్ర మంథనం, సముద్ర మథనం. మథనం చేసినప్పుడు అక్కడ మేరు పర్వతాన్ని దాన్ని కవ్వముగా తీసుకొచ్చారు. తర్వాత వాసుకిని ఇది చేశారు, కాడుగా వాడారు. ఇవన్నీ కూడా మనకు తెలుసు కదా. అది ఏమిటి అక్కడ చిలకడము? మన మనస్సే అక్కడ ఫిగరేటివ్. ఇదేంటంటే మన మనస్సునే అక్కడ చిలుకుతున్నారు అక్కడ. సో దానిలో నుంచినే హలాహలం వస్తుంది, దానిలో నుంచినే అమృతం వస్తుంది అని అక్కడ మెసేజ్. అది వదిలేద్దాం. సో ప్రమథనశీల అని అంటే బాగా మథించేటువంటివి. ఇప్పుడు అసలు యాక్చువల్లీ మన్మథుడు అనే పేరు మనకు తెలుసు. మన్మథుడు అంటే ఏంటండి? మనహ మథనాతి, మనస్సును చిలికి వేసేటువంటి వాడు మన్మథుడు. మన్మథుడు ఎప్పుడైతే ఈ యంగ్ పిల్లవాళ్ళ మనసుల్లో ప్రవేశిస్తాడో, ఇంకా వాడికి ఇంకా ఏమీ తెలియదు, దిక్కు తెలియదు. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, వాడు ఏదో లవ్ జిహాదం పడి పోవచ్చు, ఏదేదో ఏమైనా కావచ్చు. మథనశీల అని, అది మన్మథుడు. ఇట్స్ నాట్ లవ్, లవ్ కాదు అది, ఫిజికల్ డిజైర్, కేవలం ఫిజికల్ డిజైర్. సో మథనం, మనహ మథనాది ఇది మన్మథ, మనస్సుని చిలికి తొలిచేసేటువంటి వాడు మన్మథుడు. మన్మథుడుకున్న పేర్లు కూడా అలాగే ఉంటాయండి. మదనో మన్మథో మారహ అని చెప్పని వస్తాయి అమరకోశంలో. మదనహ అంటే ఆ దశలో, యవ్వన దశలో వాడు మదం, నన్ను మించినోడు లేదు అనే ధోరణిలో ఉంటారు పిల్లవాళ్ళు, బాయ్స్ కానీ గర్ల్స్ కానీ, అలా ఉంటుంది అన్నమాట. అలాగే ఇంకా తీసుకుంటే కందర్ప అని ఒకటి ఉంది. కందర్పో అని, కందర్పో దర్పకో, కందర్ప అంటే ఏమిటి? కుత్సిత దర్ప కందర్ప, దర్పం పొగరు, బా నన్ను మించినోడు లేడు నాయన, ఎంత అందగాన్ని అనుకుంటుంటాడు. కుత్సిత దర్ప కందర్ప అని. దర్పక అంటే దర్పాన్ని కదిలిగించేటువంటి వాడు. ఇలాంటివన్నీ కూడా మన్మథుడికున్నటువంటి పేర్లు. అలాంటి కాముణ్ణి దహనం చేసినటువంటి వాడు శివుడు. అంటే ఏంటి? కామము లేనటువంటి, దానిలో నిజమైనటువంటి ప్రేమ ఉండాలి అనేటువంటిది శివపార్వతుల కళ్యాణంలో ఉన్నటువంటి గొప్ప మెసేజ్. మనం అది చూస్తే గాని కామము లేనిది ప్రేమ ఎట్లుంటుంది అనేది కాదు. ఆమె కూడా ఆయన స్థాయికి ఎదుగుతుంది, అందుకనే తపస్సు చేస్తుంది అనమాట. ఆమె హ్యూమన్ పర్సన్ గా ఉంటుంది. ఈయన శివుడు ఆ స్థాయికి ఎదగాలంటే మామూలుగా హిమవంతుని కూతురైనటువంటి పార్వతి గొప్ప తపస్సు చేసి ఆ స్థాయికి ఎదగాలి కాబట్టి ఆమె తపస్సు చేస్తుంది. తపస్సు చేత అప్పుడు అసలు ఈశ్వరుడు అంటే ఏమిటి అని తెలుసుకున్న తర్వాత దెన్ దే మ్యారీ. ఆయన ఏదో టెస్ట్ చేస్తాడు, అది దీని కాదు. సో ఆ విధంగా మనస్సును మధించేటువంటి వాడు ఈ మన్మథుడు కదా. అట్లా ఇంద్రియాలన్నీ కూడా ఆయన చేతిలో ఉంటాయి. సో అందుకని మథాను ప్రమాతి హరంతి ప్రసభం మన, ప్రసభం అంటే ఫోర్సిబ్లీ,
దొంగలు వచ్చి దొంగ కూడా కాదు, ఒక రాబర్, ఒక దోపిడిగాడు వచ్చి లాక్కుపోయినట్టుగా ఈ ఇంద్రియాలు మనస్సును. అసలు యాక్చువల్లీ మన పురాణాల్లో కథలు కూడా ఉంటాయండి. పురాణాల్లో ఆ, ఇక్కడ మధుసూదన సరస్వతి ఒక చిన్న మంచి మాట రాశాడు. ఏంటంటే నెక్స్ట్ శ్లోకానికి రాశాడు ఏంటంటే, ఒక రాజు ఆశ్రయాన్ని పొందినటువంటి వ్యక్తి, నెక్స్ట్ శ్లోకం చెప్పేటప్పుడు చెప్తానులేండి. ఓకే, దానికి రిలవెంట్ అది. సో హరంతి ప్రసవం మన ఫోర్సిబ్లీ తీసుకెళ్తాయంట, ఇవన్నీ కూడా ఫోర్సిబ్లీ లాక్కెళ్ళదు. భాష్యం చూద్దాం. యతతః ప్రయత్నం కుర్వతః అపి యతతః ప్రయత్నం కుర్వతః అపి హి యస్మాత్ కౌంతేయ హి యస్మాత్ కౌంతేయ పురుషస్య విపశ్చితః మేధావినః అపి ఇతి వ్యవహితేన సంబంధః. పురుషస్య విపశ్చితః మేధావినః అపి ఇతి వ్యవహితేన సంబంధః. ఓహో, యతత, ఓకే. ప్రయత్నం కృవత, వీడు ప్రయత్నం చేస్తున్నాడు. ఎలాగా? విషయాల గురించి దోష దర్శనం, అవి ఇవి. దోష దర్శనం అంటే అరే ఇంద్రియ విషయాలన్నిటివి కూడా ఇవి దీస్ ఆర్ ఆల్ టెంపరీ ఎఫిమెరల్. దీని తర్వాత వీటి నుంచి వచ్చేటువంటి ఫలితమైనటువంటి తుచ్చము, ఇవన్నీ దుఃఖముతో ఎండ్ అయ్యేవే. ఇట్లా రకరకాలైనటువంటి వాటిలో ఉన్నటువంటి దోషాలని గురించి ప్రయత్నం చేస్తున్నాడు ఎవరు? సాధకుడు. పెళ్లి కాబోతున్న వాడికి ఇవన్నీ చెప్పడం లేదు, సాధకులకి చెప్పినటువంటి విషయాలు. సో యతత అపి ప్రయత్నం కుర్వత అపి హి యస్మాత్, ఎందుకంటే హే కౌంతేయ పురుషస్య విపశ్చిత మేధావిన. విపశ్చిత్ అంటే ఏమిటి? చెప్పుకున్నాం కదా, విశేషం పశ్చిత, మేధావి, మంచి బుద్ధి గలవాడు. అపి అట్లా మేధావి అయినప్పటికి కూడా మనకు భర్తృహరి వైరాగ్య శతకం చదివితే దానిలో చాలా గొప్ప గొప్ప ఉన్నాయి శ్లోకాలు. వైరాగ్య శతకము దానిలో ఏంటంటే, విశ్వామిత్ర పరాశర ప్రభుతయో వాతాంబు పర్ణాశన అనే శ్లోకం రాస్తాడు ఆయన. విశ్వామిత్రుడు, పరాశరుడు, ఇట్లా వాళ్ళందరూ కూడా ఆకులములు దీన్ని బతికే వాళ్ళు అయ్యా, వాళ్ళందరూ అడవుల్లో వాళ్ళు కూడా వా- కొన్ని సమయాల్లో ఇట్లా ఇంద్రియాల చేత ఇంద్రియాలను నిగ్రహించుకోలేకపోయారు అని చెప్పి ఆయన రాస్తాడు అనమాట. సో విశ్వామిత్రుడు చూడండి, మొట్టమొదటి ఆయన కామ క్రోధ ఈ రెంటిని జయించాలి అనేటువంటిది అక్కడ. నాకు వశిష్ఠ విశ్వామిత్రుల కథ అది సింబాలిక్ అండి. వశిష్ఠ విశ్వామిత్రుల కథ అంటే ఏదో బ్రాహ్మణులకు క్షత్రియులకు వచ్చినటువంటి దెబ్బలాట కాదు. ఆ, తర్వాత అక్కడేమిటి, రజోగుణము నుంచి సత్వగుణాన్ని రజోగుణాన్ని పూర్తిగా పోగొట్టుకొని సత్వగుణంలోకి వెళ్ళాలి. పూర్తిగా సత్వగుణంలో పరినిష్ఠుడైనటువంటి వాడు ఈ వశిష్ఠుడు. వశిష్ఠుడు అంటే కంప్లీట్ సత్వగుణంలో ఉన్నటువంటి వాడు. ఈయన ఇన్నేళ్లు రాజ్యపాలన చేసి ఎన్నెన్నో భోగాలు అనుభవించి ఇక్కడ వచ్చినటువంటి వాడు, బలాత్కారంగా కామధేను లాక్కు వెళ్ళాలి అని ప్రయత్నం చేసేటువంటి వాడు ఆ విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు రాజకుడు. ఆయన మరి బ్రహ్మర్షి పదవిని పొందాలి. బ్రహ్మర్షి అనేటువంటి స్టేటస్, ఒక స్పిరిచువల్ స్టేటస్. దానికి ఎవరు ఎగ్జామినర్? ఎవరు? ఇంద్రుడు ఎగ్జామినర్. మనం అన్ఫార్చునేట్లీ ఇంద్రుడిని మనం ఏదో విలన్ గా భావిస్తుంటాం, లేకుంటే ఒక జోకర్ గా. ఎవడు తపస్సు చేస్తున్నా వాడి దగ్గరికి ఇంకా రంభనో ఊర్వశిలో పంపుతుంటాడని మామూలుగా మన సినిమాల్లో చూసేది. ఆ ఇంద్రుడు అనేటువంటి వాడు టెస్ట్ చేస్తున్నాడు ఇతను, కామాన్ని జయించాడా లేదా. అక్కడెక్కడో ఊర్వశి వస్తుంటుంది. సరే, అక్కడ దెబ్బతిన్నాడు విశ్వామిత్రుడు. ఆ తర్వాత మళ్ళీ దాని తర్వాత కూడా మళ్ళీ రంభను, నెక్స్ట్ టైం విశ్వామిత్రుడు కామాన్ని జయించిన తర్వాత మళ్ళీ రంభను పంపిస్తాడు. అప్పుడు విశ్వామిత్రుడికి పట్టరాని కోపం వచ్చి రంభకు శాపం పెట్టేస్తాడు. సో ఆయన ఇంకా క్రోధాన్ని జయించలేదు. రంభకు శాపం పెట్టిన తర్వాత మళ్ళీ కొన్ని ఏళ్ళు తపస్సు చేస్తాడు. తపస్సు చేసిన తర్వాత అప్పుడు ఆయన అన్నిటిని కూడా, కామక్రోధాలని అన్నిటిని కూడా జయించిన తర్వాత ఆయన మళ్ళీ ఆ సత్వగుణంలోకి వచ్చాడు. సత్వగుణంలోకి వచ్చిన తర్వాత అతన్ని బ్రహ్మర్షి అని చెప్పని విశ్వామిత్రుడు, వశిష్ఠుడు వచ్చాడు, బ్రహ్మ వచ్చాడు, అందరూ చేశారు. సో ఆ విధంగా కామక్రోధాల్ని జయించడం అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి విషయం. మొట్టమొదట మనిషి తమో గుణాన్ని జయించాలి. అంటే ఇన్యాక్టివ్ గా పడి ఉండడాన్ని జయించాలి, ఏదో మంచి పని చేస్తుండాలి. ఆ తర్వాత రజోగుణంలో కూడా మళ్ళీ పొగరు ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఆ రజోగుణము కొందరికి అవసరమే. ఉదాహరణకి రాజ్యం చేస్తున్నటువంటి రాజు ఉన్నాడు, రాజుకు రజోగుణం అవసరమే. వాడు ఇంకా పూర్తిగా సత్వగుణంలో ఉండి రజోగుణమే లేకుంటే కష్టం. బట్ సత్వగుణంతో పాటు రజోగుణం ఉండాలి అతనికి. సత్వగుణం చేత గైడ్ చేయబడినటువంటి రజోగుణం ఉన్నప్పుడు అతన్ని రాజర్షి అంటారు. అది 4వ అధ్యాయంలో మనం చూడబోతున్నాం. సో ఇప్పుడు రజోగుణము కొంత అవసరమే. కానీ విశ్వామిత్రుడు ఏంటి, ఆయన బ్రహ్మర్షి కావాలనుకుంటున్నాడు. బ్రహ్మర్షి కావాలనుకున్నప్పుడు ఆయన రాజ్యం గీజ్యం పైన ఇంకా ఆశ లేదు. సో అలాంటప్పుడు అతను సత్వగుణంలో పరినిష్ఠుడైనటువంటి వాడు కావాలి. అందువల్ల అది అక్కడ విషయం అక్కడ. సో యస్మాత్ కౌంతేయ పురుషస్య మేధావిన ఇది వ్యవహితైన సంబంధ. వ్యవహితైన సంబంధ అంటే ఆ దూరంలో ఉన్న వాడితో కనెక్టెడ్ అని. యతత పురుషస్య విపశ్యత, మధ్యలో యతతో హ్యపి కౌంతేయ అని ఉంది కదా, యతత పురుషస్య విపశ్యత అని దూరంలో ఉన్న దానితో సంబంధము.
తర్వాత ఇంద్రియాణి ప్రమాథీని ఇంద్రియాణి ప్రమాథీని ప్రమథనశీలాని విషయాభిముఖం హి పురుషం విక్షోభయంతి ఆకులీకుర్వంతి. ప్రమథనశీలాని విషయాభిముఖం హి పురుషం విక్షోభయంతి ఆకులీకుర్వంతి. ఓకే, ఇంద్రియాణి ప్రమాథీని, ప్రమాథీని అంటే ఇందాక చెప్పావు కదా, చిలికి వేస్తుంది, మనస్సును చిలికి వేసేటువంటిది. విషయాభిముఖం అంటే విషయములకు అభిముఖంగా, అభిముఖం అంటే వాటికి టువర్డ్స్ దెమ్ అని. ప్రతిముఖము, ప్రతి అభిముఖం ఉంటే టువర్డ్స్ దెమ్. ప్రతిముఖము లేక పరాంముఖం, పరాంముఖమైతివమ్మ అనేది పాట కూడా ఉంది. పరాంముఖమేలనమ్మ, ఆ, పరమేశ్వరి అనేది అమ్మవారి గురించి ఏదో పాట ఉంది. పరాంముఖం ఉంటే వెనక్కి తిరగడం అనమాట. అభిముఖం ఉంటే ఫేవరబుల్ గా ఉండడం, పరాంముఖం ఉంటే ఫేవరబుల్ గా ఉండకపోవడం. సో విషయాభిముఖం ఈ పురుషం విక్షోభయంతి, విషయాలకు టువర్డ్స్ దీన్ని మనస్సును ఫోర్స్ చేస్తుందన్నమాట విషయాల పట్ల. ఓ, విక్షోభయంతి అంటే శోభ కలిగిస్తుంది, కల్లోలపరిచేస్తాయి, మనస్సును కల్లోలపరుస్తాయి. ఆకులీకుర్వంతి, మనస్సును ఆకులం, ఆకులపాటు అనే పదం విన్నాం కదా. మనస్సును చాలా ఆకులం చేసింది, అతలాకుతలం చేసింది అంటుంటాం ఆ విధంగా. తర్వాత ఆకులీకృత్య చ హరంతి, సర్ ఆకులీకృత్య ఆకులీకృత్య చ చ హరంతి, హరంతి హరంతి ప్రసభం ప్రసహ్య ప్రకాశమేవ పశ్యతః ప్రసభం ప్రసహ్య ప్రకాశమేవ పశ్యతః వివేక విజ్ఞానయుక్తం మనః. వివేక విజ్ఞానయుక్తం మనః. ఓకే, ఏంటి ఇక్కడ ఆకులీకృత్య, ఆ విధంగా మనసును సంక్షోభం పెట్టిన తర్వాత ఏమవుతుంది అక్కడ, దాని రిజల్ట్ హరంతి, దొంగిలిస్తాయి. దేన్ని? మనస్సును దొంగిలిస్తున్నాయి ఇవి. ప్రసభం ప్రసహ్య, ప్రసహ్య అంటే ఫోర్సిబ్లీ ప్రసహ్య. ప్రకాశమేవ పశ్యత, ప్రకాశమేవ అంటే ఓపెన్లీ, ఈవెన్ యాజ్ యు సీ, నువ్వు చూస్తుండగానే దొంగలు వచ్చి మన దగ్గర నుంచి లాక్కుపోయినట్టుగా ఫోర్సిబ్లీ తీసుకెళ్తుంటారు అని ఆ విధంగా. అలా కాకుండా ఇంకొక అన్వయం కూడా చెప్పారు. ప్రకాశమేవ పశ్యత అంటే బాగా ఆయన విద్వాంసుడు, ఇంకా బ్రహ్మ, అదేంటి, శాస్త్రాన్ని చదువుకున్నటువంటి వాడు, శాస్త్రము వాటన్నిటిని చదువుతున్నప్పటికీ కూడా అనే అర్థం కూడా చెప్పారనుకోండి. బట్ ఇది బాగుంది ఇంకా, ఎందుకంటే ప్రకాశమేవ పశ్యత, పశ్యతో హరహ అని వ్యాకరణంలో ఒక మాట ఉంది. పశ్యతో హరహ అంటే చూస్తుండగానే రాబ్ చేసుకొని పోయేటువంటి వాడు. రాబర్, దొంగ వేరే, దొంగ అంటే మనకు తెలియకుండా దొంగిలించేవాడు దొంగ. మనం ఎదురుగానే వచ్చి లాక్కొని వెళ్ళేటువంటి వాడు వాడు పశ్యతోహర, చూస్తుండగానే లాక్కొని వెళ్ళేటువంటి వాడు. సో అది బాగుంది. ప్రకాశమేవ పశ్యత, పశ్యత అంటే చూస్తుండగానే. వివేక విజ్ఞానయుక్తం మనః, మనస్సును, ఎలాంటి మనస్సు? వివేకము వల్ల జనించినటువంటి విజ్ఞానముతో కూడినటువంటి వాడు. వివేక విజ్ఞానం అంటే ఏంటి? వివేకం వల్ల, ఈ పదం ముందు కూడా వచ్చింది అనుకుంటా, వివేకం వల్ల వచ్చినటువంటి విజ్ఞానం, ఆ విజ్ఞానంతో కూడినటువంటి మనస్సు, వివేక విజ్ఞాన యుక్తమైనటువంటి మనస్సు అని. సో నెక్స్ట్ శ్లోక, యస్మాత్, యతః యతః యస్మాత్ తస్మాత్, సారీ సారీ, యతః యతః తస్మాత్ తస్మాత్ అంటే అందువల్ల మనం ఏం చేయాలి అని, వాటిని నియంత్రించడం అంటే ఎలాగా, దానికి ఏదో ఒక ఉపాయం చెప్పబోతున్నాడు ఇప్పుడు. ఎందుకంటే ఇంద్రియాలను నియంత్రించాలంటే యూ హావ్ టు కీప్ దెమ్ బిజీ, అదర్వైజ్ వాటిని ఏ విధంగా బిజీగా పెట్టుకుంటావు అంటే చెప్పబోతున్నాడు. తాని సర్వాణి సంయమ్య తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః యుక్త ఆసీత మత్పరః వశే హి యస్యేంద్రియాణి వశే హి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఓకే, తాని సర్వాణి సంయమ్య అన్నారు, సంయమ్య అంటారు. ఎందుకంటే మనకు అనుస్వారం వచ్చినప్పుడు తరువాతి శబ్దం ఏ అక్షరం ఏదైతే ఉన్నదో ఆ అక్షరాన్ని చూసుకొని తంతు అంటాం అనుకోండి, దాన్ని పట్టుకొని తంతు అనము. ఎందుకంటే దాన వచ్చి దానికి ముందు అనుస్వారం వచ్చినప్పుడు తంతు నకారం వస్తుంది. పాపాభామాకు ముందు వచ్చినప్పుడు పంపు అంటాం అనుకోండి, పన్ను పూ అనమాం, పంపు అని మకారం వస్తుంది. తాతాదాధానాకు ముందు వచ్చినప్పుడు నకారం వస్తుంది. పాపాభామాకు ముందు వచ్చినప్పుడు మకారం వస్తుంది, పంపు అంటాము. లేకుంటే తంపు అంటాము, ఇంకేదో ఇంపు అంటాము. సో ఆ విధంగా ఇక్కడ సంయమ్య అని అంటారు. కానీ సర్వాణి సంయమ్య, వాటన్నిటిని కూడా సంయమనం చేసి యుక్త ఆసీత, యుక్త దగ్గర విసర్గ, యుక్త ఆసీత, ఆసీత అంటే ఉండాలి అని చెప్పని ఒక విధిలింగం అంటారు దానికి సంస్కృతంలో. విధిలింగం అంటే
ఇంపెరిటివ్ అంటుంటాం, ఇంపెరిటివ్ మూడ్ అని. సో ఇంపెరిటివ్. సో ఈ ఆసీత మత్పరః. మత్పరః అంటే అర్థం చెప్తాడు. వశే హి యస్య ఇంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. అన్వయం ఎలాగా? తాని సర్వాణి ఇంద్రియాణి సంయమ్య యుక్త. యుక్త అంటే సాధకుడు, కర్మయోగి లేకుంటే సాధకుడు. ఆ మత్పరః ఆసీత, నేనే పరమార్థముగా కలిగి ఉండాలి అని, నన్నే పరమార్థంగా ఎంచుకొని ఉండాలి. అంటే యు టై ఆల్ యువర్ ఇంద్రియాస్ టు సమ్ సగుణ స్వరూపం కావచ్చు, లేక నిర్గుణ స్వరూపం కావచ్చు. దానికి మత్పరహ అన్నప్పుడు మొట్టమొదట సగుణ స్వరూపంతో మొదలైంది. ఏదో కృష్ణ భక్తి కావచ్చు, శివుడి భక్తి కావచ్చు, ఈ రాముడి భక్తి కావచ్చు, ఇంకేదో భక్తి కావచ్చు. దానిపైన మొట్టమొదట ఇంద్రియాల్ని కట్టివేయాలి. ఇంద్రియాల్ని కట్టివేసిన తర్వాత అంటే లేకుంటే పరమాత్మ ఎందనే, పరబ్రహ్మ ఎందనే మనస్సును కట్టివేయాలి. ఆ విధంగా మనస్సును కట్టివేసిన తర్వాత, మనస్సును ఇంద్రియాల్ని కట్టివేస్తే ఇంకా మింది ఇంద్రియాలు వాడి వశంలోకి వస్తాయి అని. అదే దట్ ఇస్ ద ప్రిన్సిపల్. ఇక్కడనే మధుసూదన సరస్వతి ఒక మంచి మాట చెప్పాడు. ఏంటంటే ఒక రాజు యొక్క ఆశ్రయాన్ని పొందినటువంటి ఒక వ్యక్తికి వ్యక్తిని దొంగలు ఏం చేయలేరు. ఒకవేళ దొంగలు పొరపాటున ఏదైనా దొంగిలించినా కూడా రాజు వాళ్ళని చేసి పట్టుకొని వచ్చి వాళ్ళని దాన్ని ప్రాపర్టీని రికవర్ చేస్తాడు. సో ఆ విధంగా రాజాశ్రయాన్ని పొందినటువంటి ఒక వ్యక్తికి ఎలాగా భయం ఉండదో, ఆ విధంగానే పరమాత్ముడిని ఆశ్రయించినటువంటి వాడికి ఇంద్రియములు వశంలోకి వస్తాయి అని. మనం మామూలుగా వ్రత కథలు అని చదువుతుంటామంట. మనం ఏదో ఆ వ్రతము ఈ వ్రతాలు చేస్తుంటాం కదా, వ్రత కథల్లో ఇట్లాంటివి ఉంటాయి. ఏంటంటే ఒక వాడు అడవిలో పోతుంటాడు, ఏదో వర్తకులు అరణ్యంలో పోతుంటారు. వర్తకులు అని మనం వచ్చినప్పుడంతా వీళ్ళు పాపం వైశ్యులు కోమటోళ్ళని బెదిరించేటువంటి కథలు అని నేను అనుకునేవాడిని ఒకప్పుడు. ఈ కథలందరూ కూడా, వీళ్ళందరూ కూడా ఏదో కోమటోళ్ళని బెదిరించడానికి రాసినారా అనుకునేటువంటి వాడిని కాదు. అది కాదు, అలా కాదు. వర్తకులు అంటే మనం అందరం కూడా వర్తకులేనండి. బికాస్ యు ఆర్ ట్రేడింగ్ విత్ గాడ్. నరేష్, అయ్యా నేను నీకు ఇది ఇస్తే నేను నీకు ఇది ఇస్తా. ఆ వర్తకుడు చూడండి, సత్యనారాయణ వర్తంలో వర్తకుడు ఏంటి, నువ్వు నాకు అది చేస్తే నేను ఇది చేస్తా, ఇది చేస్తే ఇది చేస్తా అని చెప్పని మనం అందరం కూడా వర్తకులే. అసలు భాగవతంలో ఒక ప్యాసేజ్ ఒక అధ్యాయంలో మొట్టమొదటిలో చెప్తారు, మనం అందరం కూడా ఈ ప్రపంచంలో వర్తకులే. అడవిలో సంచరిస్తున్నటువంటి వర్తకులు. ఈ వర్తకుల్ని దొంగలో వచ్చి దోస్తుంటారు. ఆ దొంగలు ఎవరు అంటే వీళ్ళే, ఈ ఇంద్రియాలు, వీళ్ళందరూ కూడా. సో అది అక్కడ సింబాలిజం. అది మనం చూడాలి. ఎందుకంటే ఈ వ్రత కథల్లో ఉన్నటువంటి ఆ, వ్రత కథల్లో చాలా చోట్ల ఇట్లాంటి ఇన్సిడెంట్స్ వస్తుంటాయి. సో ఏంటి, తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః. అంటే నన్నే పరమార్థంగా ఎంచుకొని, నన్నే ఐఆమ్ ది హైయెస్ట్ గోల్ అని ఎంచుకొని, మత్పరః అనే దాన్ని శంకరాచార్యులు ఇంకా అర్థం కూడా చెప్పబోతున్నాడు. తర్వాత యస్య ఇంద్రియాణి వశే. వశే హి యస్య ఇంద్రియాణి. ఇంద్రియాణి వశే. ఇంద్రియములు ఒకవేళ వశములో వస్తే అని. ఇంద్రియములు వశే వర్తంతే, ఎవడి వశములో ఆ విధంగా ఉంటాయో అలాంటి వాడికి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. అతని యొక్క ప్రజ్ఞ ప్రతిష్టం అంటే నిలకడగా ఉన్నది. అంటే ఏంటి, స్థిత ప్రజ్ఞ అనేటువంటి చెప్పుకున్నాడు కదా. స్థిత ప్రజ్ఞుడుగా అతను స్థిత ప్రజ్ఞుడు, తన ఇంద్రియాలని వశంలో పెట్టుకున్నటువంటి వాడు అని. ఇక్కడ దీనిలో చూడండి, ఇప్పుడు మనకు యోగ శాస్త్రంలో చెప్పేటువంటి శమ, దమ, ఉపరతి, తితిక్ష ఇట్లాంటివన్నీ చెప్పింది. ఇవన్నీ ఈ శ్లోకాల్లో 2-3 శ్లోకాల్లో వస్తున్నాయి. అంతేకాకుండా మనం ప్రాక్టికల్ గా మనం మామూలుగా ఫర్ ఎనీ లే పర్సన్ ఆల్సో, లే పర్సన్ కూడా కాదు, ఏదో ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉన్నటువంటి పర్సన్ ఏదైనా సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలంటే అతను కూడా చూడాల్సినటువంటి శ్లోకాలండి ఇవి. ఎందుకంటే మనిషికి డిజైర్ అనేటువంటిది ఉంటుంది అనుకోండి. ఆ డిజైర్ ఉన్నప్పుడు ఈ కాంట్ టేక్ ఏ ప్రాపర్ డెసిషన్. అలాగే క్రోధం ఉన్నట్టు ఉందనుకోండి, ఆ క్రోధం వల్ల జరిగేటువంటి మోసాలని నెక్స్ట్ శ్లోకాల్లో చెప్పబోతున్నాడు. ఆ క్రోధం వల్ల మనిషి ఈ కాంట్ టేక్ ఎ రైట్ డెసిషన్. ఎందుకంటే క్రోధాత్ భవతి సమ్మోహ అంటున్నాడు. అంటే యూ కాంట్ సీ రియాలిటీ. అది అలా కాబట్టి ఇవి ప్రాక్టికల్ గా కూడా మనకు రోజు పనికొచ్చేటువంటివి, సాధకుడు తప్పకుండా అభ్యసించాల్సినటువంటి విషయాలు అనమాట. వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అని. భాష్యం చూద్దాం. తాని సర్వాణి సంయమ్య తాని సర్వాణి సంయమ్య సంయమనం వశీకరణం కృత్వా సంయమనం వశీకరణం కృత్వా యుక్తః సమాహితః సన్ ఆసీత యుక్తః సమాహితః సన్ ఆసీత. మత్పరః. అహం వాసుదేవః సర్వప్రత్యేగాత్మా పరో యస్య స మత్పరః.
మత్పరః అహం వాసుదేవः సర్వప్రత్యగాత్మా పరో యస్య సహ మత్పరః న అన్యః అహం తస్మాద్ ఇది ఆసీత ఇత్యర్థః. న అన్యః అహం తస్మాత్ ఇతి ఆసీత ఇత్యర్థః. ఓకే, ఇక్కడ చాలా గొప్ప పాయింట్ ఒకటి చెప్పారండి. చూద్దాం అది. తాని సర్వాణి సంయమ్య. తాని తాని అంటే ఏంటి? ఇంద్రియాణి. తాని ఇంద్రియాణి సర్వాణ్యపి సంయమ్య, సంయమనం చేసి. సంయమనం అంటే ఏంటి? యమ, యమ ధాతువుకి కంట్రోల్ అని చెప్పాను కదా. యమ, యమ అంటే యమ నియమాసన ప్రాణాయామ అని ఉన్నాయి చూడండి. యమ సంయమనం అన్న కూడా అదే. సంయమ అనే పదం కూడా యముడికి ఉంది. యముడికి కూడా సంయమ అనే పదం ఒకటి ఉంది, పేరు. సంయమనం, వశీకరణం, వాటిని వశంలో పెట్టుకొని వశీకరణం కృత్వా యుక్త. యుక్త అంటే ఏమిటి? యుజ్ అనేటువంటి ధాతువు కదండి. యుజ్ అంటే యుజిరి యోగి అనేటువంటి వర్తం ఉన్నది. తర్వాత యుజ్ సమాధవ్ అనేటువంటి వర్తం ఒకటి ఉన్నది అని చెప్పుకున్నాం మొట్టమొదట్లోనే. ఏంటి యుక్త అంటే ఏమిటి? దాన్ని సమాహిత అంటే సమాధి, యుజు సమాధౌ అనే అర్థంలో తీశారు ఇక్కడ. సమాధి అంటే ఏమిటి? మనస్సును నిలకడగా ఒక చోట ఉంచడం. సమ్యక్ ఆధీయతే మనః అస్మిన్నితి సమాధి అని శంకరాచార్యులు ఒక చోట చెప్పాడు డెఫినేషన్. సో మనస్సును ఒక చోట నిలకడగా ఉండడం అనమాట, అంటే చిత్త సమాధానం గలవాడు. మీరు వేదాంత శాస్త్రంలో ఇంకా వేరే ఇంకేదైనా పుస్తకాలు చదివింటే సాధన చతుష్టయ సంపత్తి అనే పేరు ఒకటి వినింటారు. ఆ సాధన చతుష్టయంలో శమాధి షట్క సంపత్తి అని ఒకటి ఉంది. మొట్టమొదటి ఏంటి? సాధన చతుష్టయంలో నిత్యానిత్య వివేక వస్తు వివేక సాధన చతుష్టయ సంపత్తి. తర్వాత మూడో పాయింట్ మర్చిపోతున్నా. ఎనివే, సాధన చతుష్టయం దీనిలో విష్ణు శమ దమ ఉపరతి తితిక్ష ఆ, సమాధానం శ్రద్ధ అని. శమ దమ ఉపరతి తితిక్ష సమాధానం శ్రద్ధ అనేటువంటి పదాలు వస్తాయి. అక్కడ సమాధానం అంటే ఏంటి? మనస్సును నిలకడగా ఉంచడం అనమాట. మనస్సు నిలకడగా ఉంచడం అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ థింగ్ విచ్ హ్యాస్ టు బి అచీవ్డ్ అని. సో సమాహిత స్థానం ఇక్కడ దీనిలో శమ దమ ఉపరతి తితిక్ష ఇవన్నీ చెప్పారు చూడండి. సమాధానం అంటే దీంట్లో డిఫరెంట్ స్టేజెస్. ధారణ, ధ్యాన, సమాధి అనే పదాలు కూడా మనం వింటాం. ధారణ, ధ్యానం, సమాధి. ధారణ అంటే ఏంటి? మనస్సును ఫోకస్ చేయడం అనేటువంటి దాన్ని ధారణ అంటారు. పతంజలి యోగ సూత్రాల్లో దేహబంధ చిత్తస్య ధారణ అని దాని డెఫినేషన్. దేహబంధ కాదు, దేశబంధ. దేశబంధ అంటే ఒకానొక వస్తువు యందు లేక ఒకానొక ఐడియా నందు మనస్సును నిలపడం, అంటే కాన్సన్ట్రేషన్ అంటాం చూడండి. దేశబంధ చిత్తస్య ధారణ, మనస్సును ధారణ అంటే అది అర్థం. ధారణ తర్వాత ధ్యానం. ధ్యానం అనే దానికి ఎలా డెఫినేషన్ చెప్పారు? ప్రత్యయైకతానత ధ్యానం అని చెప్పారు. పతంజలి యోగ సూత్రాల్లో మనకు యోగా వేదాంత ఈ రెండు చాలా చాలా మిక్సప్ అయి ఉంటాయండి. అందుకనే శంకరాచార్యులు మన భగవద్గీత భాష్యం రాసినటువంటి వాళ్ళు చాలా మంది ఆ, పతంజలి యోగ సూత్రాల నుంచి కూడా లావిష్ గా ప్రొఫ్యూజ్ గా కోట్ చేశారు. ముఖ్యంగా మధుసూదన సరస్వతి వ్యాఖ్య చూస్తే ఆ, నీలకంఠ కూడా. సో పతంజలి యోగ సూత్రాల నుంచి కోట్ చేస్తారు. దేశబంధ చిత్తస్య ధారణ అయిపోయింది. ప్రత్యయైకతానత ధ్యానం అంటే సమాన ప్రత్యయ తుల్య ప్రత్యయ సంతతి అంటాడు. అంటే ఒకే స్ట్రీమ్ ఆఫ్ థాట్ అన్నమాట. మనం ఏదో పరమాత్మ గురించి ఆలోచిస్తున్నామంటే మధ్యలో సినిమా గురించి దాని గురించి ఆలోచన రాకూడదు. సినిమా గురించి ఒక ఉదాహరణ వస్తే రావచ్చు, అది వేరే. నేను కూడా చెప్తున్నా. బట్ ప్రత్యయ ఏకతానత. ఏకతానత అంటే ఒక స్ట్రీమ్. ఓ లేజర్ లో లైట్ ఏ విధంగా అయితే సేమ్ వేవ్ లెంగ్త్ లో ముందుకు వెళ్తుంటాయో, ఆ ప్రత్యయ అంటే సేమ్ థాట్ ప్రాసెస్ ఉన్నది కదా. థాట్స్ అన్నమాట. స్ట్రీమ్ ఆఫ్ సిమిలర్ థాట్స్ అన్డిస్టర్బ్డ్ బై డిసిమిలర్ థాట్స్ అనుకోండి. అన్డిస్టర్బ్డ్ బై డిసిమిలర్ థాట్స్. సో అది ప్రతినిధి ఏంటి? తుల్య ప్రత్యయ సంతతి అసంకీర్ణాచ అతత్ ప్రత్యయై అని శంకరాచార్యులు ఒక చోట రాస్తాడు. సో ఆ విధంగా మిగతా వాటితో అన్డిస్టర్బ్డ్, అసంకీర్ణ అంటే సంకీర్ణము కానిది, మిగతా ప్రత్యయాలు ఏవి రాకుండా మనం ఒక దాని గురించే మనం పరమాత్మ గురించి ఆలోచించడం, దాన్ని ధ్యానం అంటాం. ధారణ, ధ్యానం. దీని తర్వాత సమాధి అంటే మనస్సును దాని మీద నిలపడం అనేటువంటిది సమాధి. ఇది లాస్ట్ స్టేజ్ అన్నమాట అది. సో ఆ విధంగా రకరకాలుగా మొట్టమొదట శమ, దమ ఇవన్నీ కూడా వస్తాయి. సో ఎనివే, సంయమనం వశీకరణం సమాహితస్థం ఆసీత మత్పరహ అంటే మత్పరహ అనే దానికి ఏం చెప్పాడు? అహం వాసుదేవ సర్వప్రత్యేగాత్మ పరో యస్య. వాసుదేవ అంటే ఎవరండి? శ్రీకృష్ణుడు అని కాదు, ఆయన చెప్పుకోలే. సర్వప్రత్యేగాత్మ అని చెప్తున్నాడు. సర్వప్రత్యేగాత్మ అంటే ఏంటి? ప్రతి ప్రాణి యొక్క అంతఃకరణంలో ఉన్నటువంటి ఏ చైతన్యం, శుద్ధ చైతన్యము, నిర్గుణ బ్రహ్మ అంటామో అది అన్నమాట సర్వప్రత్యేగాత్మ. అందుకనే వాసుదేవ అనే పదానికి వ్యాఖ్య ఏం చెప్పారు?
వసంతి జగంతి అస్మిన్ అని ఒకటి చెప్పారు. అంటే జగత్తంతా కూడా అన్ని అన్ని బ్రహ్మాండములన్నీ కూడా ఇతనిలో ఉన్నాయి, ఈ ఈ తత్వములో ఉన్నాయి. వాసుదేవుడు అంటే ఇక్కడ వ్యక్తి కాదు, ఒక తత్వము. అలాగే ఇది వసతి సర్వేషు భూతేషు ఇది వాసుకు. వసతి సర్వేషు భూతేషు ఇది వాసుః. వాసుశ్చ దేవ. దేవ అంటే చైతన్య స్వరూపుడు అని. అంటే చైతన్య రూపములో ప్రతి ప్రాణి యందు, అన్నిటి యందు, ప్రపంచంలో అన్నింటి యందు ఉన్నటువంటి తత్వము అని ఇక్కడ విషయం. అది వాసుదేవ సర్వ ప్రత్యేగాత్మ. మరి అన్నిట్లో ఉన్నప్పుడు మరి నేనేమిటి? నేను కూడా అదే కదా అని ఇక్కడ చెప్పబోతున్నాడు నెక్స్ట్. అహం సర్వ ప్రత్యేగాత్మ పరహ. పరహ అంటే దట్ ఈస్ ద సుప్రీం గోల్. యస్య సహ మత్పరహ. ఏ విధంగా? నా అన్యహం తస్మాత్ ఇది ఆసీత. నా అహం అన్యః తస్మాత్. అతని కంటే నేను వేరు కాదు, దానికంటే నేను వేరు కాదు, అతడు కూడా కాదు, దానికంటే నేను వేరు కాదు అనేటువంటి భావనలో ఉంటాం. ఇక్కడ అహం బ్రహ్మాస్మి అనే మాట ఇక్కడ చెప్పబోతున్నాడు. అంటే పరమాత్మ అనేటువంటిది ఒక ఇన్ఫినిటీ అయినప్పుడు నేను ఇన్ఫినిటీకి బయట లేను కదండి. ఇన్ఫినిటీకి ఎవరు కూడా, ఏ ప్రాణి కూడా బయట లేదు. చీమనంటే ఇది నుంచి మొహమ్మద్ నుండి మొదలుకొని ఈ బేసిక్ ప్రిన్సిపల్స్ మనకు అర్థం కావాలండి. ఎందుకంటే మనకు ఉపనిషత్తుల్లో నిజంగా అర్థం చేసుకుంటే సమాజంలో ఎలాంటి గొడవలు ఉండవు. దాన్ని సరిగా కొంచెం ఇంప్లిమెంట్ చేస్తే, మనకు అన్ఫార్చునేట్లీ ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్ల, ఎవరైతే ఇంప్లిమెంట్ చేయాలనో వాళ్ళు కూడా దాని గురించి పట్టించుకోకపోవడం వల్ల, సో ఏదో వేదాంత పాఠానికి మాత్రమే కన్ఫైన్ అయి ఉంటుంది. సో మనకు సమాజంలో అనేకమైనటువంటి కాన్ఫ్లిక్ట్స్ నడుస్తుంటాయి. సో ఎనీవే, సో సర్వ ప్రత్యేగాత్మ ఇది ఓకే. నా అన్యహం తస్మాత్, నేను అహం వాసుదేవాత్ అభిన్నః. నేను వాసుదేవుడి కంటే, ఆ దానికంటే, ఆ తత్వం కంటే నేను భిన్నుడం కాదు అనేటువంటి దృఢమైనటువంటి అభిప్రాయంతో ఆసీత. హీ హ్యాస్ టు స్టే ఇన్ దట్ ఒపీనియన్ అని. హీ హ్యాస్ టు స్టే ఇన్ దట్ ఐడియా. ఆసీత ఇత్యర్థః. నెక్స్ట్ లైన్. ఏవం ఆసీనస్య యతేః एवम् आसीनस्य यतेः వశే హి యస్య ఇంద్రియాణి వర్తంతే అభ్యాసబలాత్ తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. वशे हि यस्य इन्द्रियाणि वर्तन्ते अभ्यासबलात् तस्य प्रज्ञा प्रतिष्ठिता। ఓకే. ఏవం ఆసీనస్య యతే. ఆ విధంగా దృఢమైనటువంటి భావనలో ఉన్నటువంటి వ్యక్తికి, యతికి వశే హి యస్య ఇంద్రియాణి వర్తంతే. యస్య ఇంద్రియాణి వశే వర్తంతే. వర్తంతే అనే పదాన్ని అధ్యాహారం చేసుకున్నాడు. అధ్యాహారం అంటే బారోయింగ్. ఆ వర్డ్ని తీసుకొని ఈ వాక్యాన్ని పూరించాడు అనమాట. వశే వర్తంతే, యస్య ఇంద్రియాణి వశే వర్తంతే, వాడి వశములో ఉంటాయో అని. వర్తంతే ఏ విధంగా? అభ్యాస బలాత్. దీన్ని అభ్యసించాలి. ఒకేసారి నేనేదో అహం బ్రహ్మాస్మి అనుకుంటే ఇంద్రియాలు వశం కావు. దాన్ని అనుసంధానం అంటారు. వేదాంతంలో చెప్పినటువంటి విషయాన్ని రోజు అనుసంధానం చేసుకోవాలి. ఇలాంటి శ్లోకాలు చదువుతున్న రోజు మనకు బుర్రలో ఉండాలి. క్రోధాద్భవతి సమ్మోహ. సీట్ లో కూర్చున్నటువంటి వాడు, ఒక ఆఫీసర్ సీట్ లో ఉన్నటువంటి వాడు, వాడు కోపం తెచ్చుకొని, వాడు ఏదో కోపం తెచ్చుకున్నాడంటే ఈ కెనాట్ సీ ట్రూత్. కోపం తెచ్చుకున్నటువంటి వాడు ఏదో రాంగ్ డెసిషన్ తీసుకుంటాడు. సో దీస్ ఆర్ ఆల్. ఇప్పుడు అందుకనే భగవద్గీతలో మేనేజ్మెంట్ ఉంది అని కొంతమంది అంటుంటారు కదా. సో ఇలాంటివన్నీ బేసికలీ మేనేజ్మెంట్ ఇవే. మేనేజ్మెంట్ లో కూడా వాళ్ళు చెప్పేటువంటి మేనేజ్మెంట్ వేరే, మనది ఎథికల్ మేనేజ్మెంట్. భగవద్గీతలో చెప్పేటువంటిది ఎథికల్ మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ క్లాసుల్లో, ప్యూర్ మేనేజ్మెంట్ క్లాసుల్లో చెప్పేది అనెథికల్ మేనేజ్మెంట్. హౌ టు మేనేజ్ పీపుల్, హౌ టు మ్యానిపులేట్ పీపుల్ అనేటువంటిది అది వేరే. ఇది ఎథికల్ మేనేజ్మెంట్. అది దట్స్ ఓన్లీ డిఫరెన్స్. వశేహి యస్య ఇంద్రియాణి. ఓకే. అభ్యాస బల. అభ్యాసం అంటే ఏంటండి? ఏదో ఒక పూట ఏదో అహం బ్రహ్మాస్మి అనుకొని ఊరుకుండడం కాదు. రెండో రోజు కూడా అనుకోవాలి, మూడో రోజు కూడా అనుకోవాలి. పొద్దున్నే ఒకసారి అనుకొని మళ్ళీ మధ్యాహ్నం అనుకోకుండా ఉండడం కాదు. అదే అభ్యాసం. దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవిత అని చెప్పని అభ్యాసం అనే పదానికి ఆయన ఎవరు? పతంజలి యోగ సూత్రం. మళ్ళీ దీర్ఘకాల, చాలా కాలం, నైరంతర్య, ఆల్వేస్, విదౌట్ ఎనీ గ్యాప్ అని. సత్కార, మళ్ళీ మరి సరైనటువంటి పనులు చేస్తూ, దానికి సంబంధించినటువంటి మరి సరైనటువంటి పనులు చేస్తూ, ఆసేవిత, ఆ విధంగా సేవించబడినటువంటి అయితే దృఢ భూమి, దృఢంగా నిలుస్తుంది అని అంటాడు ఆయన. సో ఆ విధంగా తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. అతని యొక్క ప్రజ్ఞ ప్రతిష్ఠింపబడి ఉంటుంది, అంటే చక్కగా నిలకడగా ఉంటుంది అని. తర్వాత నెక్స్ట్ శ్లోకానికి వచ్చిన ఆ, అవతారిక. అథ ఇదానీం పరాభవిష్యతః अथ इदानीं पराभविष्यतः సర్వార్ సర్వ అనర్థమూలం ఇదముచ్యతే. सर्व अनर्थमूलम् इदमुच्यते। ఓకే. అథ ఇదానీం, ఇప్పుడు. అదే అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి వాడి గురించి మాట్లాడుతున్నాం. జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి వాడికి
పరాభవిష్యత అంటే ఏమిటి? పరాభవాన్ని పొందబోయేటువంటి వాడికి, అంటే పైన చెప్పినటువంటిది ఏంటి? దేవుడు అనేటువంటి వాడి తన మనస్సును యాంకర్ చేసి కూర్చోబెట్టాడు. మనస్సు అనేటువంటి పడవను అక్కడ యాంకర్ చేశాడు. యాంకర్ అంటే మనం మళ్ళీ ఇంకేదో యాంకర్ అనుకోకూడదండి. యాంకర్ అంటే పడవ నడుస్తున్నప్పుడు దాన్ని తీసుకుని పోయి ఎక్కడో ఒక పెగ్గు కట్టేస్తారు, ఒక చోట స్థిరంగా ఒక గట్టు దగ్గర. దాన్ని యాంకరింగ్ అంటారు. తెలుగులో మనం ఏమంటాము? లంగర్ అంటాం. లంగరేయడం అని అంటాం. సో ఆ విధంగా దేవుడు అనేటువంటి తత్వానికి మనం లంగరేసి పెట్టాలి మనస్సును. అలా చెయ్యనటువంటి వాడికి ఏమైతుంది? కొట్టుకుపోతుంటుంది నదిలో లాగా. సో అథ ఇదానీం పరాభవిష్యత, భవిష్యన్ అంటే కాబోయే జరగబోయేది కదా, భవిష్యత్తు కాలం కదా. భవిష్యత అంటే అలా ఉండబోయేటువంటి వాడికి. ఎలా ఉండబోయేటువంటి వాడికి? పరాభవిష్యత అంటే పరాభవం పొందబోయేవాడికి. అంటే ఏంటి? వాడు పతన మార్గంలో ఉన్నాడు అంటే వాడు జ్ఞాన మార్గంలో ఉన్నా కూడా ఈజ్ అబౌట్ టు ఫాల్. ఎందుకు? వాడు సరిగ్గా యత్నం చేయలేదన్నమాట. పరాభవిష్యత సర్వ అనర్థ మూలం ఇదముచ్చేది, అన్ని అనర్థాలకు మూలమైనటువంటి ఇది చెప్పబోతున్నాడు. ఏమిటిది? అంటే ఏమిటి? మత్పరహ కానటువంటి వాడు. ఇప్పుడు పై శ్లోకంలో ఏంటి? మత్పరహ, నన్ను నాకు వాడి మనస్సును నాకు స్థిరంగా లంగరు వేసి పెట్టినటువంటి వాడు. అలాంటి వాడు కాకుంటే వాడికి ఏమైతుంది అంటున్నాడు. అలాంటి వాడికి ఏమైతుంది? శ్లోకం చదువుదాం. ధ్యాయతో విషయాన్ పుంసః ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే, సంగస్తేషూపజాయతే, సంగాత్ సంజాయతే కామః, సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధోభిజాయతే. కామాత్ క్రోధోభిజాయతే. నెక్స్ట్ శ్లోకం కూడా ఇది దీనికి లింక్డ్, ఇది రెండు లింక్డ్ అప్. ఊరికే చదివిందాం ఆ శ్లోకాన్ని కూడా, ఇప్పుడు ఈరోజు ఫినిష్ చేయలేకపోవచ్చు. క్రోధాత్ భవతి సమ్మోహ, క్రోధాత్ భవతి సమ్మోహః, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, సమ్మోహాత్ స్మృతి విభ్రమః, స్మృతిభ్రంశాత్ బుద్ధినాశ, స్మృతి భ్రంశాత్ బుద్ధినాశః, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఓకే, మొదలుగా ఒక శ్లోకాన్ని చెప్పుకుందాం. 62వ శ్లోకానికి. ధ్యాయతో అంటే ఏమిటి? ధ్యాయత. ధ్యాయన్ అనేటువంటి పదానికి షష్ఠి ఏకవచనం. ధ్యాయన్ అంటే ధ్యానము చేయనటువంటి వాడు. అంటే లేకుంటే దాని గురించి ఒక విషయాన్ని గురించి ఆలోచించేటువంటి వాడు. ధ్యాయత అనేది షష్ఠి ఏకవచనం ధ్యాయన్ అనే పదానికి. ధ్యాయత విషయాన్ పుంసః. పుంసః అనేది కూడా షష్ఠి ఏకవచనం. ధ్యాయత పుంసః అని, పుమాన్ అనేటువంటి దానికి షష్ఠి ఏకవచనం. ధ్యాయత పుంసః, వాటి గురించి ఆలోచించేటువంటి వానికి అని. దేని గురించి? విషయాన్, విషయముల గురించి ఆలోచించేటువంటి వాడికి ఏమైతున్నది? ఇక్కడే మన ఈయన మధుసూదన సరస్వతి శోభనాధ్యాస అనే పదాన్ని వాడతాడు. శోభనాధ్యాస అంటే అబ్బా ఇది చాలా బాగుంది, ఇది నాకు కావాలి అనేటువంటిది శోభనాధ్యాస. దానిపైన ఒక శోభనత్వాన్ని మనం అధ్యాస, అధ్యాస అంటే సూపర్ ఇంపోజ్ చేస్తున్నాము ఒక వస్తువు పైన. సో విషయాన్ పుంసః సంగః తేషు, తేషు అంటే వాటి యందు, సంగః వాటి యందు ఆసక్తి, ఉపజాయతే అంటే పుడుతుంది. ఉపజాయతే, ఉప అనేటువంటిది ఒక ఉపసర్గ అంతే అక్కడ. జాయతే అనే దానికి ఉపజాయతే. తర్వాత సంగాత్ సంజాయతే, ఆ సంఘం వల్ల ఏమవుతున్నది? సంజాయతే కామః, దానివల్ల కొంచెం ఆసక్తి, దాన్ని పొందాలి అనేటువంటి డీప్ డిజైర్ అనేటువంటిది అది కామః. సంగాత్ సంజాయతే కామః, కామాత్ క్రోధ అభిజాయతే. ఆ కామము ఒకవేళ ఎప్పుడైనా దేనికి ఏదైనా అడ్డంకు వచ్చింది అనుకోండి, లేక దానికి ఎవడైనా అడ్డంకు కలిగిస్తే దానిపైన ఇంకా వీడికి కోపం వచ్చేస్తుంది. సో అది కామాత్ క్రోధ అభిజాయతే. ఒక సైకలాజికల్ ప్రాసెస్ చెప్తున్నాడు ఇక్కడ. సో ఇక్కడ భాష్యం చూద్దాము. ధ్యాయత చింతయత, ధ్యాయత చింతయత. ఓకే, చదివేస్తానులేండి. ధ్యాయత చింతయత విషయాన్ శబ్దాది విషయ విశేషాన్ ఆలోచయత పుంసః పురుషస్య సంగః ఆసక్తి ప్రీతి తేషు విషయేషు ఉపజాయతే. ఈ వాక్యం చూద్దాం. ధ్యాయత అంటే ఏంటి? చింతయత, వాటి గురించి చింతిస్తున్నాడు. చింతించడం అంటే ఏదో మనం అబ్బా ఆయన చాలా చింతలో ఉన్నాడండి అని తెలుగులో అంటుంటాం, అది కాదు. చింతనం అంటే ఆలోచించడం. చింతనం అనేటువంటి సంస్కృతంలో ఒక న్యూట్రల్ వర్డ్. తెలుగులోకి వచ్చే వేళకు ఒక చిన్న చేంజ్ ఇన్ మీనింగ్ అయింది, ఒక సెమాంటిక్ చేంజ్ అంటాం కదా, అలాంటి చేంజ్ వచ్చింది. ధ్యాయత చింతయత విషయాన్, విషయాల గురించి చింతించేటువంటి వాడికి
ఆ, ఉమ్, విషయాన్ని అంటే ఏమిటి? శబ్దాది విషయ విశేషాన్ ఆలోచయత. బా, ఈ శబ్దం ఇది చాలా ఎంత అందమైనటువంటి శబ్దం. లేకుంటే ఇంకేదో సమ్మర్ మ్యూజిక్ కావచ్చు, ఇంకెవరైనా గొంతు కావచ్చు, ఏదైనా కావచ్చు. శబ్దాది విషయ విశేషాన్, అలాంటి విషయం. శబ్ద ఆది అంటే ఏమిటి? శబ్ద స్పర్శ రూప రస గంధ అని మనకు 5 ఉన్నాయి కదండి విషయాలు. ఈ విషయాల గురించి ఆలోచించేటువంటి వాడికి, పుంసః అలాంటి వ్యక్తికి, పురుషస్య అంటే అలాంటి వ్యక్తికి, సంగః, సంఘం అంటే ఏంటి? ఆసక్తి, ప్రీతి. ఆ ప్రీతి వాటిపైన కలుగుతున్నదనమాట. ప్రీతి తేషు విషయేషు ఉపజాయతే, వాటి యందు ఆ ప్రీతి అనేటువంటిది కలుగుతుంది. ఎవడికి? ఎవడైతే ఆ తన మనస్సును ఇంద్రియాలని ఆ దేవుడు అనేదానికి కట్టివేయలేదో అట్లాంటి వాడికి. సో దేవుడు అనేటువంటిది ఒక మంచి యాంకర్ అన్నమాట, టు కంట్రోల్, ఫర్ సెల్ఫ్ కంట్రోల్. సో దట్ ఈస్ వేర్ ద హోల్ థింగ్ కమ్స్. ఏది మన భక్తి అనేటువంటి దానికి ఇంపార్టెన్స్ అక్కడే వస్తుంది. భక్తి కావచ్చు, లేకుంటే మనం ఏదో ఒక ఐడల్ ను పూజిస్తున్నామంటారు. ఓ ఐడల్ ను పూజించేటువంటి వాడికి ఐడల్ అనేటువంటిది ఇట్స్ నాట్ అన్ ఐడల్, ఇట్ ఈస్ గాడ్. మన వాళ్ళని మనం ఏదో ఐడల్ వర్షిప్ మనం అయితే సిగ్గుపడాల్సిన పనిలే. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఇన్ మైండ్ కంట్రోల్. అది ఒక మనస్సును కంట్రోల్, నియంత్రించుకోవడానికి, మనల్ని మనం మంచి మార్గంలో పెట్టుకోవడానికి అది ఒక సాధనం అది. సో దాన్ని పట్టుకొని మనం, మీరేదో ఐడల్ వర్షిపర్ అని చెప్పనంటే మనం చాలా బాధపడాల్సిన పని ఏం లేదు. మనం వాడి ఇడియట్ అంతే. వాడు ఎవడైతే అంటున్నాడో అలాగా, వాడికి యాజ్ హిజ్ ఓన్ అజెండా, అది వేరే. వాడి అజెండా ఉన్నది, వాడు అనడం వాడి ధర్మం, అది వేరే. బట్ మనం ఎందుకు చేస్తున్నాం అనేది మనం తెలుసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఏంటి? ఇక్కడ సంగః ఉపజాయతే. సంగాత్, శ్రీనివాస్ ఉన్నావా? సంగాత్ ప్రీతేః సంజాయతే సముత్పద్యతే కామః తృష్ణ. ఆ సంఘం వల్ల ఏమి జరుగుతున్నది? సంగాత్ సంజాయతే. సమ్ అనేటువంటిది మళ్ళీ ఇక్కడ ఉపసర్గ. సంజాయతే అన్నాడు. సమ్ ప్లస్ జాయతే, సంజాయతే అనకూడదు, సంజాయతే అనాలి. ఎందుకు? చాచా జాజాంగ్య అంటున్నాం చూడండి, ఆ సౌండ్ వస్తుంది అనుస్వారానికి. సా పక్కన సున్న పెట్టినప్పటికి కూడా రాసేటప్పుడు తెలుగులో. కానీ సంస్కృతంలో సున్న పెట్టరు, పైన సున్న పెట్టరు. సా ఞ అనే సౌండే రాస్తారు. సంజాయతే అంటే ఆ విధంగా కలుగుతుంది, పుడుతుంది అని. సంగా ప్రీతే సంగాత్, ఆ ప్రీతి నుండి, సంజాయతే సముత్పద్యతే కామః. కామః అంటే తృష్ణ, డిజైర్, డీప్ డిజైర్. తర్వాత కస్మాత్, తృష్ణ. కామాత్ కుతశ్చిత్ ప్రతిహతాత్ క్రోధ అభిజాయతే. ఆ కామం నుంచినే క్రోధం పుడుతుంది. కామాత్ క్రోధ అభిజాయతే. ఎలాంటప్పుడు? కుతశ్చిత్ ప్రతిహతాత్, ఏదో ఒక కారణం వల్ల. కుతశ్చిత్ ఏదో ఒక కారణం వల్ల, ఎక్కడో ఒక చోట. ప్రతిహతాత్, ప్రతిహతం అంటే ఏంటి? కామం, మనకు డిజైర్ ఉన్నది, అది ప్రతిహతం అంటే దెబ్బతిన్నది. హను ధాతువు, హత అంటే కొట్టడం కదా, హను ధాతువుకి. ప్రతిహతం అంటే ఏమిటి? అడ్డు తగిలింది. కామానికి ఏదో ఒక అడ్డు తగిలింది. అడ్డు తగిలి ఎవడో అడ్డుకున్నాడు అనమాట. ప్రతి అంటే అడ్డుకోవడం కదా, ప్రతిహత. ప్రతిఘాతము, ప్రతీకారం అంటుంటాం. సో దానికి ఏదైనా అడ్డుపడినప్పుడు క్రోధ బీజాయతే. అందుకని టైం అయిపోయింది కాబట్టి ఇప్పుడు క్లోజ్ చేద్దాం దీంతో. ఇంకో శ్లోకానికి మళ్ళీ చదువుదాం. సో ఇక్కడ మనస్సు అనేటువంటి దాన్ని భగవంతుడు అనే దాన్ని కట్టివేయాలి అనేటువంటిది. అందుకనే అండి భక్తి అనే దాని యొక్క బేసిక్ ప్రిన్సిపల్ అంతే అదే. ఉదాహరణకి ముకుందమాల అని ఒకటి ఉన్నది కదా, కులశేఖరాళ్ళ వారి దానిలో ఒక అందమైన శ్లోకం ఒకటి ఉన్నది. మనస్సును కంట్రోల్లో పెట్టుకోవడానికి, ఇంద్రియాలని కంట్రోల్లో పెట్టుకోవడానికి, ప్రతి ఇంద్రియానికి ఒరే ఇంద్రియమా నువ్వు ఈ పని చేయి, నువ్వు చెవి, ఓ చెవి నువ్వు ఈ పని చేయి అని. జిహ్వే కీర్తయ కేశవం. ఓ జిహ్వ, జిహ్వ అంటే నాలుక, ఓ నాలుక కేశవుణ్ణి కీర్తించు. జిహ్వే కీర్తయ కేశవం మురరిపుం చేతో భజ. మురరిపు, మురారిని. చేత, ఓ మనస్స మురారిని భజించు. మురరిపో చేతో భజ, మురరిపుం చేతో భజ. శ్రీధరం పాణిద్వంద్వ సమర్చయ. ఆ శ్రీధరుణ్ణి, హే పాణిద్వంద్వ, ఓ రెండు చేతులు, ఆ శ్రీధరుణ్ణి సమర్చయ అంటే పూజించు. పాణిద్వంద్వ సమర్చయ. అలాగే అచ్యుత కథ శ్రోత్రద్వయ త్వం శృణు. ఓ శ్రోత్రద్వయ, నువ్వు అచ్యుతుని యొక్క కథను వింటూ ఉంటూ. సో అన్ని ఇంద్రియాలకు పని చెప్తున్నాడు. అలాగే శ్రోత్రద్వయ త్వం శృణు. ఆ, అలాగే హరే గచ్చ ఆలయం, ఆలయం గచ్చ. నువ్వు ఓ పాదముల, నువ్వు హరి యొక్క ఆలయానికి వెళ్ళు. జిఘ్ర ఘ్రాణ ముకుంద పాద తులసి మూర్ధన్నమ అధోక్షజం అంటాడు. జిఘ్ర ఘ్రాణ ముకుంద పాద తులసి, ఆ ముకుందుని యొక్క పాదముల పైన ఉన్నటువంటి తులసిని ఓ ముఖ ఘ్రాణ, ఏ ఘ్రాణేంద్రియమా నువ్వు దానిని ఆఘ్రాణించు అంటున్నాడు. అలాగే ఆ, మూర్ధన్ నమ అధోక్షజం. ఓ మూర్ధ అంటే నొసలు భాగం ఉంది కదా, నమ అధోక్షజం. ఆ వాడి ఎదురుగా వీడి ఎదురుగా తలకాయించే బదులు ఆ విష్ణువు ముందు నువ్వు తలకాయించవయా అంటున్నాడు అనమాట. ఆ విధంగా శరీరంలో ఉన్నటువంటి
ఆ, కర్మేంద్రియములు జ్ఞానేంద్రియములు అన్నిటికి కూడా ఆయన ఒక పని చెప్తున్నాడు. పని చెప్పి నువ్వు దానికి నువ్వు బీ యాంకర్డ్ ఇన్ దట్ అంటున్నాడు అనమాట. సో ఇది ఒక గొప్ప ప్రిన్సిపల్. అందువల్లనే మనకు భక్తి అనేటువంటి భక్తి యొక్క గొప్పదనం ఇక్కడ మన ఏ సంప్రదాయంలోనైనా కూడా భక్తి అంటే ఆ, అవ్యాజమైనటువంటి భక్తి, దానిపైన ఒక ప్రేమ, అది అక్కడ విషయం. బిజినెస్ లైక్ భక్తి కాదు, వ్యాపారులం కాదు, అక్కడ వ్యాపారులం కాకూడదు, నిజమైనటువంటి భక్తి ఉండాలి అని ఇక్కడ ఆపుదాం. నెక్స్ట్ క్లాస్ లో క్రోధాత్ భవతి సమ్మోహ అనేది చూద్దాం. నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు శ్రీనివాస్? రేపే సార్, రేపు మార్నింగ్. ఓకే ఫైన్. మళ్ళీ వీలైతే శుక్రవారం కూడా మన ఈ వీక్ లో 3 క్లాసెస్ ఓకే ఓకే ఫైన్ ఫైన్. సో టుమారో విల్ రీడ్ దిస్ శ్లోక క్రోధాత్ భవతి సమ్మోహ. చేయండి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు ఆచార్య.